ఉలవపాడుకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలగాయపల్లి బీచ్ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు గణేష్ నిమజ్జనంలో భాగంగా ఈరోజు 3వ రోజు. ఉలవపాడు మండలం చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉండే ప్రతి గణేష్ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు. మామూలుగా అయితే ట్రాక్టర్లని ఒడ్డునే పెట్టి విగ్రహాన్ని భుజాల మీద పెట్టి తీసుకొచ్చి అలలలో నిమజ్జనం చేస్తారు. వీళ్ళెవరో కొంచెం తెలివిగా ట్రాక్టర్ నేరుగా అలల దగ్గరికే తీసుకెళ్తున్నారు. వీళ్ళకి నిమజ్జనం చేయడం కొంచెం ఈజీ అవుతుంది. పోలీసు వాళ్ళు మాత్రం అటువైపు కుడివైపు తీసుకెళ్లి నిమజ్జనం చేయమంటున్నారు. ఎక్కడ నిమజ్జనం చేసినా నీళ్ళలో కలిసిపోవాల్సిందే కదా, అయినా వాళ్ళకేం రూల్స్ ఉన్నాయో. ఉలవపాడు మండలం చుట్టుపక్కల గ్రామాలు మన్నేటికోట, ఆత్మకూరు, కొల్లూరుపాడు, మనకొల్లూరుపాడు, రాజుపాలెం ఇలా అన్ని ఊళ్ళలో పెట్టిన గణేష్ విగ్రహాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ అలగాయపల్లి బీచ్లోని నిమజ్జనం చేస్తారు. కరేడు వాళ్ళు మాత్రం అటువైపు ఎడం వైపు గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడ నిమజ్జనం చేస్తారు. ఇవాళ 3వ రోజు. ఈ రోజు కన్నా 5వ రోజే ఎక్కువ విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయి. మళ్ళీ 2 రోజుల తర్వాత 5వ రోజు జరిగే నిమజ్జనం వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను, చూడండి. ఇందాక మనం ఒక ట్రాక్టర్ని చూసావు కదా, అరే వీళ్ళ పని చాలా ఈజీ అయిపోతుంది అనుకున్నాం కదా, ఆ ట్రాక్టరే ఇది. వీళ్ళకి నిమజ్జనం చేయడం ఎంత ఈజీ అయిపోయిందో, నిమజ్జనం చేసిన తర్వాత ఆ ట్రాక్టర్ని బయటికి తీసుకురావడానికి అంత కష్టమైంది. గణేష్ నిమజ్జనంలో భాగంగా ఈరోజు 5వ రోజు. అక్కడ కనిపిస్తున్న విగ్రహాలన్నీ ఈరోజు వచ్చినవే. మొన్న 3వ రోజు కన్నా 5వ రోజే చాలా ఎక్కువ విగ్రహాలు వచ్చాయి. పోలీసు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ విగ్రహాలు నిమజ్జనానికి వచ్చాయని చెప్పారు. ప్రతిసారి 30 నుండి 35 విగ్రహాలు మాత్రమే నిమజ్జనానికి వచ్చాయని చెప్పేవాళ్ళు. ఈసారి మాత్రం ఆ సంఖ్య 50కి పైన పెరిగిందని చెప్పారు. విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వచ్చిన వాళ్ళ సంఖ్య ప్రతిసారి కన్నా ఈసారి చాలా ఎక్కువనే చెప్పారు. 10,000 మందికి పైనే వచ్చి ఉంటారని చెప్తున్నారు. 10,000 మందికి పైనే వచ్చారంటే ఈసారి గణేశ ఉత్సవాలు చాలా బాగానే జరిగినట్లు.